Hi students, welcome to physics classes. లాస్ట్ క్లాస్లో వర్క్ అండ్ ఎనర్జీ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం, వర్క్ టైప్స్ ఆఫ్ వర్క్ డిస్కస్ చేసాం. ఈసారి కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. బేస్డ్ ఆన్ దట్ మోడల్స్ కూడా డిస్కస్ చేద్దాం, ఎట్లా ఇస్తాడు క్వశ్చన్ అనేది. ముందుగా వీడియో అయితే కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మోడల్స్ మీకు ఐడియా ఉంటే ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. అన్నిటికంటే ముందు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. వర్క్ ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వర్క్? Force dot displacement, or we can write W equal to Fs cos theta. దీన్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం టుడే. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎట్లా ఇచ్చాడు, ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ టు డిస్ప్లేస్ ఇట్ ఫ్రమ్ పొజిషన్ R1 టు R2 అన్నాడు అనుకో. ఇక్కడ ఫైండ్ ద వర్క్ డన్. ఎట్లా ఫైండ్ చేయాలి? ఫస్ట్ R1 దగ్గర నుంచి R2కి మూవ్ అవుతుంది, సో డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఫైండ్ చేయాలి. డిస్ప్లేస్మెంట్ వెక్టర్ని ఎట్లా రాయొచ్చు? S ఈక్వల్ టు R2 మైనస్ R1 ఫైండ్ చేయాలి. దెన్ వర్క్ ఈక్వల్ టు, ఇక్కడ R2 మైనస్ R1 ఫైండ్ చేస్తే వెక్టర్ వచ్చింది కదా, దెన్ వర్క్ ఈక్వల్ టు F డాట్ S, డాట్ ప్రోడక్ట్ ఫైండ్ చేయాలి బిట్వీన్ దెమ్. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం అట్లాంటిది మనం. సీ ద క్వశ్చన్. ఏ కాన్స్టెంట్ ఫోర్స్ F 2i plus 2j plus 2k Newton acts on an object displacing it from position R1 I minus 2j minus k meters to a new position R2 bar equal to minus I plus 3j plus k meters. Find the work done by the force. ఈ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్ప్లేస్ అయింది, దెన్ వర్క్ డన్ బై దిస్ ఫోర్స్ అన్నాడు. ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ చేద్దాం. ఎక్కడ నుంచి ఎక్కడికి? R1 దగ్గర నుంచి R2కి. సో డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు R2 మైనస్ R1 I ఇంటూ మైనస్ 1 మైనస్ 1 ప్లస్ j ఇంటూ ప్లస్ 3 minus of minus 2 plus 2 plus k into plus 1 minus of minus 1 1 plus 1 minus 2i plus 5j plus 2k. ఇది డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ క్వశ్చన్లో ఇచ్చాడు డైరెక్ట్గా. వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ F డాట్ ఎస్, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. డాట్ ప్రోడక్ట్ ఆల్రెడీ నేను చెప్పా. 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 4 ప్లస్ 2 ఇంటూ 5 10, 2 into 2 4, 10 joules. Work done is 10 joules. Next ఇంకో మోడల్ చూద్దాం. డిఫరెంట్ ఫోర్సెస్ F1 F2 F3, 3 కాన్స్టెంట్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్, డిస్ప్లేస్ ఇట్ ఫ్రమ్ పొజిషన్ R1 టు R2 అండ్ దెన్ ఫస్ట్ R1 దగ్గర నుంచి R2కి, R2 దగ్గర నుంచి R3కి డిస్ప్లేస్ చేసినాయి. దెన్ వాట్ ఈస్ ద వర్క్ డన్ అన్నాడు. ఈ సిచ్యువేషన్లో ఎట్లా ఫైండ్ చేయాలి? ఫోర్సెస్ ఇచ్చాడు, 3 ఫోర్సెస్, కాన్స్టెంట్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఫోర్స్ F ఈక్వల్ టు F1 ప్లస్ F2 ప్లస్ F3 తీసుకోవాలి. బాడీని R1 దగ్గర నుంచి R2కి, R2 దగ్గర నుంచి R3కి మూవ్ అయింది ఈ ఫోర్సెస్ యాక్ట్ చేసినప్పుడు. ఫైనల్గా R1 దగ్గర నుంచి ఎక్కడ మూవ్ అయింది? R3కి. సో ఫైనల్ డిస్ప్లేస్మెంట్, ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్, R3 మైనస్ R1 చేయాలి. అది డిస్ప్లేస్మెంట్. ఫైనల్గా ఫార్ములా W ఈక్వల్ టు F డాట్ S. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేద్దాం అట్లాంటిది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ 3 ఫోర్సెస్ కలిసి పార్టికల్ని ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేసినాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేసినాయి. సో ఫైనల్ డిస్ప్లేస్మెంట్ ఎక్కడ నుంచి? ఇక్కడ నుంచి ఇక్కడికి. ఏ నుంచి బీకి మూవ్ అయ్యాడు, బి నుంచి సికి మూవ్ అయ్యాడు. డిస్ప్లేస్మెంట్ ఏంటి? A టు సినే కదా. ఒక ఫోర్సెస్ 3 ఫోర్సెస్ ఇచ్చినప్పుడు టోటల్ ఫోర్స్ ఫైండ్ చేసి ప్రోడక్ట్ వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ వేసేయడమే. చూడండి, నెట్ ఫోర్స్ ఈక్వల్ టు F ఈక్వల్ టు F1 ప్లస్ F2 ప్లస్ F3. 2 మైనస్ 1 మైనస్ 2, 2 ప్లస్ 1 ప్లస్ 3 మైనస్ 3 ప్లస్ 1 ప్లస్ 1 ఈజ్ ద ఫోర్స్. నౌ నెట్ డిస్ప్లేస్మెంట్ S ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ హియర్ టు హియర్, 0 మైనస్ 2 I ప్లస్ 2 మైనస్ 1 J ప్లస్ 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ K. ఏమవుతుంది? ఇది మైనస్ 2i ప్లస్ J ప్లస్ 3K. ఇప్పుడు చెప్పండి, వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ డాట్ ప్రోడక్ట్. మైనస్ 1 మైనస్ 2 ప్లస్ 2 ప్లస్ 6 ప్లస్ 1 6 మైనస్ 1 ప్లస్ 3 మైనస్ 3 ఈక్వల్ టు 5 జౌల్స్. వర్క్ డన్. నెక్స్ట్ క్వశ్చన్. A block of mass 5 kg is slowly slide up an smooth inclined plane of inclination 37 degrees by a person. Calculate the work done by the person in moving through the distance
3 meters. If force is applied parallel to the inclination in the horizontal direction, there is a inclined surface, angle 37 degrees, smooth inclined plane, block is moving up slowly, block mass is 5 kg, force parallel to inclination first, force is acting like this, F, weight of the block is acting downward direction, M into G I am taking. This weight can be resolved into two components. One is like this, another one is like this. Here angle is 37 degrees, this is perpendicular 90, then this is 53, then remaining angle is 37 degrees here. ఇక్కడ ఉండే యాంగిల్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎంజీ అయినప్పుడు ఇదేమవుద్ది, ఎంజీ కాస్ థీటా, థీటా అంటే 37 degrees. ఆపోజిట్ దిస్ వన్ ఎంజీ సైన్ 37 degrees. ఇక్కడ ఫోర్స్ ఎంజీ సైన్ థీటా బోత్ ఆర్ యాక్టింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఎఫ్ ఈక్వల్ టు ఎంజీ సైన్ 37, ఎందుకంటే ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తున్నాయి. సో బోత్ ఆర్ ఈక్వల్. ఎం 5, జీ 10, సైన్ 37, 3/5, 5 క్యాన్సిల్, 30 న్యూటన్స్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్. డిస్ప్లేస్మెంట్ ఎంత ఇచ్చాడు, 3 meters. వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ కాస్ థీటా. థీటా ప్యారలల్ అన్నాడు కదా, ఫోర్స్ ప్యారలల్ టు ద ఇంక్లినేషన్ అన్నాడు కదా, అంటే డిస్ప్లేస్మెంట్ ఫోర్స్ సేమ్ డైరెక్షన్. సో కాస్ థీటా, కాస్ 0 1, సో ఎఫ్ ఇంటూ ఎస్. ఎఫ్ ఎంత 30, ఎస్ ఎంత 3, సో వర్క్ ఈక్వల్ టు 90 joules. ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఇన్ ద హారిజాంటల్ డైరెక్షన్. ఇంక్లైన్డ్ సర్ఫేస్ 37 degrees అండ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది, హారిజాంటల్ డైరెక్షన్, ఇట్లా హారిజాంటల్ డైరెక్షన్ ఇట్లా, అంటే ఇక్కడ నుంచి ఇట్లా తీసుకుందాం మనం. ఎఫ్ వెయిట్ ఆఫ్ ద బ్లాక్ ఇప్పుడు డౌన్వర్డ్ డైరెక్షనే, ఇది ఎంజీ. ఇప్పుడు ఈ ఫోర్స్ని వీ విల్ రిజాల్వ్ ఇంటూ టూ కాంపోనెంట్స్. వన్ ఈజ్ లైక్ దిస్, అనదర్ వన్ ఈజ్ లైక్ దిస్, పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్. ఇందాక డిస్కస్ చేసాం, ఈ యాంగిల్ 37, ఇక్కడ ఏ యాంగిల్ ఉంటే ఇక్కడ అదే యాంగిల్ ఉంటుంది. సేమ్ ఇక్కడ ఏ యాంగిల్ ఉందో సేమ్ ఇక్కడ సేమ్ యాంగిల్ ఉంటుంది, 37 degrees. ఎట్లా అంటే ఒకసారి ట్రేస్ చేసుకోండి, 37, 90, రిమైనింగ్ ఎంత 53, 180 degrees కదా సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. సో ఇది 53 అయినప్పుడు ఇది పర్పెండిక్యులర్ కదా, ఇది మళ్ళీ 37 ఉంటుంది. ఇది పర్పెండిక్యులర్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడ 90, ఇది 37 ఉంటుంది, ఇది రిమైనింగ్ 53 degrees ఉంటుంది, 37. ఇప్పుడు ఇదేమవుద్ది, ఇక్కడ థీటా ఉంది కాబట్టి ఇది ఎఫ్ కాస్ 37 degrees, ఇది ఎఫ్ సైన్ 37 degrees. ఇంతకుముందు ఈ వెయిట్ ఎంజీని రిజాల్వ్ చేసాం మనం, ఇదేమైంది ఎంజీ కాస్ థీటా అయింది, ఇది ఎంజీ సైన్ 37. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకోవచ్చు కదా, ఎఫ్ కాస్ 37 ఈక్వల్ టు ఎంజీ సైన్ 37. మనకేం ఫైండ్ చేయాలి, ఫోర్స్ ఫైండ్ చేయాలి. ఎఫ్ ఈక్వల్ టు ఎంజీ, ఈ కాస్ ఇటు పక్క వస్తే డివైడెడ్ బై సైన్ బై కాస్ tan 37, 5 ఇంటూ జీ వాల్యూ 10, tan 37 వాల్యూ ఎంత, T/4, 150/4 న్యూటన్స్. ఫోర్స్ ఎంత 150/4, దాన్ని సింప్లిఫై చేయొద్దు, అట్లనే ఉంచేయండి. డిస్ప్లేస్మెంట్ ఎంత 3 meters. యాంగిల్ కాస్ 37 ఈక్వల్ టు 4/5. సబ్స్టిట్యూట్ చేయ దాంట్లో, వర్క్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ కాస్ థీటా. ఎఫ్ ఎంత 150 డివైడెడ్ బై 4, ఎస్ 3, కాస్ థీటా 4/5, 4 క్యాన్సిల్, 5 30 times ఈక్వల్ టు 90 joules. ఈ టైప్లో చేయాలి. మెయిన్గా రిజాల్వ్ చేయడం నేర్చుకోండి, ఏది ఎట్లా రిజాల్వ్ చేయాలో 1-2 సార్లు చూసైనా సరే రిజాల్వ్ చేయడం ఎట్లా క్లారిటీ వస్తే మనం ప్రాబ్లమ్ సబ్స్టిట్యూట్ చేసేసుకోవచ్చు. ఇంకా ఎట్లాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.